మొక్కిన మొక్కులు నెరవేరుతానో అనుకునే అయితేనో గుడికి పోయి దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొడుతుంటాం. ఇక కొందరు నడుచుకుంటూ పోతే ఇంకొందరు గుడి మెట్లకి బొట్టు పెట్టుకుంటానో కొండెక్కి దండం పెడతారు. అట్లనే కొన్ని వద్దుల సంది అరుణాచలం గిరి ప్రదక్షిణ ఎంత పేరెళ్ళిందో నిత్య ఎంతెంత మంది భక్తులు ఏడేడికలు వచ్చిపోతున్నారో చూస్తూనే ఉంటున్నాము. ఈ దాంట్లో కూడా చాలా మంది పోయి వచ్చుంటారు. అట్లనే గీన కూడా అరుణాచల గిరి ప్రదక్షిణ చేసిండు. కాకుండా నడుచుకుంటా కాదు, అంగ ప్రదక్షిణ అంటే తెలుసు కదా, ఇగో ఇట్లా. ఇట్లా ఒకటి కాదు రెండు కాదు 14 కిలోమీటర్ ఇట్లా అంగ ప్రదక్షిణ చేసి భక్తిని చాటుకున్నాడు. మరి ఏం కష్టమో వచ్చి మొక్కిండో ఏమో గాని, శివయ్య మమ్మల్ని సల్లజూడు సామి అని ఓం నమ శివాయ అని మనసులో తలుచుకుంటే పొర్లు దండాలు పెట్టిండి ఇట్లా. కానీ మామూలుగా అరుణాచలం గిరి ప్రదక్షిణ నడుచుకుంటూ చేసే వరకల్నే దేవుడు కానొస్తాడు. అన్ని కిలోమీటర్లు నడిచే వరకల్లా నడక అలవాటు లేని వాళ్ళకైతే కాళ్ళు గుంజి సుక్కలు చూస్తారు. అసొంటిది ఇట్లా అంగ ప్రదక్షిణతోని శివయ్యను తలుచుకుంటూ సామికి మొక్కులు పెట్టిన ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా తిరిగే వరకలా అరుణాచలం పోయిన అంతా ఆయన భక్తిని చూసి పరిశాన్ అవుతురు పూరి.